దీనివల్ల కాంగ్రెస్ ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం అనే ఒక పదవిని వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. డిప్యూటీ సీఎమే కాదు, డిప్యూటీ పిఎం కూడా ఉండే. అది మరి ఎంతమందికి తెలుసో మనకు తెలీదు. డిప్యూటీ పిఎం కూడా ఉండే. ఫస్ట్ డిప్యూటీ పిఎం సర్దార్ వల్లభాయ్ పటేల్. అది ఎంతమందికి తెలుసు ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే అప్పుడు జరిగిన కొన్ని పరిణామాల వల్ల స్వతంత్రం ఏర్పడిన తర్వాత గాంధీ ఒక మీటింగ్ అనుకోండి, ఒక మీటింగ్ ఏర్పరిచినప్పుడు దాంట్లో ఉన్న 16 సభ్యులు ఇద్దరు కాకుండా ఎవరైతే ప్రధానమంత్రి రేసులో అప్పుడు ఉన్నారో వాళ్ళిద్దరు కాకుండా మిగిలిన 14 మంది ఓట్స్ వేయడం జరిగింది. ఆ ఓట్లో 98% ఒక వ్యక్తికి అండ్ 2% ఆఫ్ ఓట్స్ అనేది ఒక వ్యక్తికి రావడం జరిగింది. కానీ